నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఓ ప్రముఖ మీడియా సంస్థ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పట్టణంలో భారీ నిరసన చేపట్టాయి. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పటేల్ సెంటర్లో పత్రికా ప్రతులను దగ్ధం చేశారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అసత్యపు ప్రాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యకు వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరచడం దారుణమని వారు మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి ఓ మీడియాలో వచ్చిన కథనాలపై నగరి నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను అవమానించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. చీడ పురుగుల్ని వెంటనే అరెస్ట్ చేసి బొక్కలు వేసేయాలి. వీళ్ళ వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికే మహిళలంటే గౌరవం లేకుండా పోతా ఉంది. కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏబిఎన్ రాధాకృష్ణని అరెస్ట్ చేయాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, జె అనిరుద్ధ్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పి రవీంద్రబాబులతో పాటు సినీ ప్రముఖులు సప్తగిరి, నయనతార స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఉదయం బ్రేక్ దర్శనంలో మొక్కులు చెల్లించుకున్న వీరికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అధికారులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖులు ఆకాంక్షించారు. సార్ మాకు తెలుసు మేడం వందరు మేడం చైతన్య కొద్ది గట్ట పెట్ట ఓకేనా మేడం చెప్పండి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. ప్రజావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో 23 మంది బాధితులకు మొత్తం 30,70,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పేదలను ఆర్థికంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆర్డీటీ విషయంలో వైసీపీ తీరును ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఎఫ్సీఆర్ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం చేస్తే వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఉన్నారో బిక్కి రామలక్ష్మమ్మ, బిక్కి గోవిందప్ప గారి తమ్ముడు మనం గెలిచిన వెంటనే ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వీళ్ళు బిల్లు ప్రొడ్యూస్ చేయడం. ఆ ప్రభుత్వంలో మాకేమీ ఉపయోగపడలేదు, ఆ ప్రభుత్వం మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిందని కుటుంబ సభ్యులందరూ చెప్తే నేనున్నాను, మా ముఖ్యమంత్రితో విషయం చెప్పి నేను తీసుకొచ్చే బాధ్యత అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి రావడం జరిగింది. ఆ మాట ప్రకారం ఏదైతే ఉందో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తులు తీసుకెళ్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణదుర్గ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళి ఇట్లా బిక్కి రామలక్ష్మమ్మ మన మాజీ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మరిది ఈ విధంగా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. మన పార్టీకి ఎనలేని సేవలు చేశారంటే ఎంతుందమ్మా అంటే వాళ్ళు 20 లక్షలు బిల్లు పెట్టారంటే నేను మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఇస్తూ ఇక్కడ అన్ని ఏదైతే వస్తున్నాయో అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అంటే కూడా మన ప్రాంతానికి అత్యవసరం. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువతో కూడిన డబ్బు కాబట్టి
ఇలాంటి డబ్బు ఇస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి వైపు ఇక్కడ ఏదైతే ఉన్నారో విక్కీ రామలక్ష్మమ్మ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ మీడియా సంస్థ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైసీపీ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ నాయకులు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా సంస్థపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శల పేరుతో కుటుంబ సభ్యులను, మహిళలను కించపరచడం దారుణమని నేతలు మండిపడ్డారు. దయచేసి మీరు ఇమీడియట్లీ విలేకరులు అంటే ఎట్లుండాలా, ప్రెస్ అంటే ఎట్లుండాలా అని దానికైనా పనికిరాని విధంగా దాంట్లో పొందుపరిచినారు కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని సార్ మా భారతదేశం అనేది ఒక పవిత్రమైన నేల. ఇక్కడ ఆడవారిని పూజించే సంస్కారం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లకు తన సొంత తల్లి మాదిరి, చెల్లి మాదిరి చూసుకొని ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమతో, ఎంతో మంచిగా చూసుకునే నేల ఇది. ఇట్లా నేలలో ఎట్లా ఋషులు, మహర్షులు, దేవతలు అందరూ తిరిగిండే నేల ఇది. ఇట్లా నేల మీద కూడా కొంతమంది కొన్ని దుష్టశక్తులు వచ్చిందో ఈరోజు ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయం. మన రాధాకృష్ణ గారు ఆయన పేరులోనే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రాధా అని పేరు పెట్టినారు, రాధాకృష్ణ అని పేరు పెట్టినారు. అంటే మీరు నిజంగానే ఎంత లేడీస్ను గౌరవించాలా, ఎంత ఇదిగా చేయాలా, అట్లాంటిది పోయి మీరు ఛానల్స్ పెట్టేసుకొని ఈరోజు లేడీస్ను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం, అదేదో ప్రోగ్రాం పెట్టేసి ఆ ప్రోగ్రాంలో కూడా చాలా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. దానికి అమరావతి 5,000 ఎకరాలు అంటే దోచుకోవడం కోసం 5,000 ఎకరాలు తీసుకున్నారు. అది జగన్ గారు మాట్లాడిన దానికి దాన్ని డైవర్షన్ చేయాలా, అది మర్చిపోవాలా జనము అనేసి ఇంత ముందు రాధాకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంచెం పెడిసి కొట్టింది. కొన్ని రోజులుగా ఇది నేను చెప్పి మెహర్బానీ చేస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాకు కలిసి ఆ అమరావతిలో నాకు కూడా కొంచెం దోచిపెట్టాడు అని చెప్పి ఉద్దేశంతో ఈ చిలక పలుకులు రాసేసి నేను చిలక పలుకులు మంచిగా రాసేసినాను అని చెప్పేసి మెహర్బానీ కోసం రాసిన మాటలు మహిళలకు గాన కోపం వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఇంకా చెవి చూడలేదేమో, రాబో కాలంలో మీరు చెవి చూస్తారు. ఇలాంటి కల్లింపుల్ని మాటలు చెప్పి మెహర్బానీ చేసే దానికోసం చంద్రబాబుని మీరు చేసిన పనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేము కూటూరులో ఇచ్చిన కేసును నమోదు చేయాలని కోరుకుంటున్నాం. భారతదేశం అనేది ఒక పవిత్రమైన నేల. చంద్రగిరి నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించిన భారీ జాబ్ మేళను ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రజలను కేవలం ఓటర్లుగానే చూసిందని, కానీ కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల దిశానిర్దేశంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మేళాలో ఎంపిక అభ్యర్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. 2019 నుంచి 24 వరకు మనకి ఏ విధంగా ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు వెనక్కి వెళ్ళిందని తెలుస్తుంది. దాని అన్నింటినీ అధిగమించి ఈరోజు అప్పుల రాష్ట్రాల నుంచి ప్రతికూలంగా ముందుకెళ్తూ ఇక్కడ వచ్చి 2014 నుంచి 19కి మన చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండొచ్చు, వివిధ రంగానికి సంబంధించిన పారిశ్రామిక రంగానికి సంబంధించిన కంపెనీలు అన్ని కూడా వస్తే వాటన్నిటిని కూడా 2019 నుంచి 24 కూడా పంపించడం ఆ రోజున వైసీపీ పార్టీ నాయకులు చేసింది. జనవరి 25 ఆ రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వేణుగుంట ఎయిర్టెల్ మంత్రుల మధ్య ఒకే రోజు 28 కంపెనీలకి ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 2024 కంపెనీలో ప్రభుత్వం వైసీపీ వచ్చిన నెక్స్ట్ డేనే ఎవరైతే ఫౌండేషన్ వేశారు, ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో ల్యాండ్స్ అలాట్మెంట్ అంతా వాటన్నిటిని ఒకే ఒకటి క్యాన్సిల్ చేశారు. అంటే ఆ 25 కంపెనీలు వచ్చినట్టు ఈ రోజు మనకి కనీసం ఒక 4,000 ఉద్యోగాలు ఐటీ ఎంప్లాయీ ఇల్లు లేని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని
కూటమి లక్ష్యంలో ఈసారి ఎటువంటి నిలిచినా కూడా ఎటువంటి కంపెనీలు ఇది లేకుండా 2019 నుంచి 24 వరకు మనకి ఏ విధంగా ఉద్యోగాలు లేకుండా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ యాక్షన్ మోడ్లోకి దిగారు. పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే అటెండెన్స్ రిజిస్టర్ నిర్వహణలో లోపాలను చూసి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది ఉదయం 9:30 విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహారం, వైద్యంపై ఆరా తీసిన ఆయన ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతి పంపించేస్తున్నారు సార్. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది ఇక్కడ ఇద్దరు డాక్టర్ని ఎక్కువ వేసి ఇక్కడే ఇన్స్ట్రుమెంట్లు అంతా ఉంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తారు సార్. ప్రతి దానికి తిరుపతికి వెళ్తున్నాం సార్, తిరుపతికి రాసేస్తున్నాం సార్. అవును సార్. ఇంతకు ముందు నేను డిమెడిక్ కోటేశ్వర మేడం ఉండేటప్పుడు అడిగాను మేడం, అక్కడికి సీరియస్కి పోతే ఇది అవదు, తిరుపతికి వెళ్ళాలి అంటే కొంతమంది తిరుపతికి వెళ్ళకుండా నేరుగా వంశీ నర్సింగ్ హోమ్కి వచ్చి అక్కడ డెలివరీ చేస్తున్నారు. అక్కడ అవ్వదేంది, ఇక్కడ అయ్యేది ఏందని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. వాళ్ళందరికీ గర్భిణులకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పి కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంక రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పని తెలియజేస్తాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన దత్తపుత్రుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ను మరోసారి దత్తపుత్రుడు అంటే జగన్ను చెత్తపుత్రుడు, ఉత్తర కుమారుడు అని పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేని జగన్ పవన్ను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంటే కళ్ళుండి చూడలేని స్థితిలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే, అమ్మనేయాలని తిడతా ఉంటే మీ కార్యకర్తలను తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత మీకు దక్కుంది. ఇవాళ భారతి గారిని ఒక మాట అంటే 24 అవర్స్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని ఇవాళ శర్మిలను తిడితే, ఎంత నీచంగా తిడితే, నువ్వు తిట్టిస్తే అసలు ఇంకొకటి ఎవడన్నా ఆ చెల్లిని కానీ ఆ తల్లిని కానీ అంటే నరికేస్తాడు ఎవడన్నా మామూలుగా మన సంస్కృతి ప్రకారం. అలాంటిది మన మనుషులు తిడతా ఉంటే మీరు సంకలు కొట్టుకుంటే మీరు చెత్తపుత్రులు కాక ఏమవుద్దని అడుగుతున్నా. ఉత్తర ప్రకల్పాలు మళ్ళీ మనం వస్తాం. ఎక్కడ వస్తాం? ఇవాళ మీరు చేసిన లూటి జనానికి అర్థమైందనే విషయం మీకు తెలుసుకోకుండా మేము మళ్ళీ వస్తాం, మీ పీకిలు తీసేస్తాం, ఇంట్లోంచి లాగి నరికేస్తాం అంటే నరికించేసుకుంటాక మేము మేకలం కాదు, మీరు వచ్చి నరికేస్తే రెడీగా ఏం లేవు. అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నాం. మీరు నిజాయితీగా ఉండి ప్రజల్లో నమ్మకం కలిగించుకుని మీరు మళ్ళీ నెగ్గొచ్చు, తప్పులేదు. ప్రజల అభిమానాన్ని కోరుకుంటేనే నెగ్గుతాం మనం. ఈ ఉత్తర ప్రకల్పాలు ఎలా ఉంటాయంటే 170 సీట్లు మనం నెగ్గుతున్నాం. 11వ తారీఖుని మనకి ముహూర్తం వైజాగ్లో అన్ని ట్రైన్లు బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకోండి అని చెప్పిన ఉత్తర ప్రకల్పాలు 11 సీట్లు ఇస్తే దాన్ని మళ్ళీ మేమంతా వచ్చేస్తాం. 151 సీట్లు నిన్ను నమ్మి మీ నాన్న పేరు చెప్పి నీకు ఓట్లు వేస్తే ఆయన బతుకున్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేది చెత్తపుత్రుడు.
మీరు ఒక పక్కన తప్పులు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే, అమ్మనేయాలని తిడతా ఉంటే మీ కార్యకర్తలు తీసుకొచ్చి సన్మానం చేయడం. మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాకు తెలుసు ఎక్కడి నుంచో కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టినా, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావిగారు అంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో మీరు చేస్తున్న దురాగతానికి, మీరు చేసిన అవినీతికి చేయబోతున్న అవినీతికి ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం, దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పే ఉంటుంది. మీ అవినీతి నరికెట్టుకోవడం చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికైనా సమాధానం ఇచ్చారా? మనం నేను వచ్చి బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం, ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది కాదా? వాస్తవం కాదు అది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది. మేము పార్టీ మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదా మీకు కదిలికది? ఎందుకు రాలేదు ఆలోచన? ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి నాకు అర్థం అర్థం ఇష్టం రాజ్యాంగానా? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కొని, రాజకీయం చేస్తూ ప్రజలను మెప్పించుకొని బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉండాలి. అంతేగాని చౌకపుర ఆలోపనతో, చేతకాని రాతలతో అసభ్యంగా మాట్లాడుకొని సభ్యత లేకుండా మళ్ళీ దాన్ని ఒత్తాసు పలుకుతూ దాన్ని పలుకుతూ మళ్ళీ టీవీలో వచ్చి రోజు గంటకి తిప్పుకుంటూ ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు తయారు చేస్తుందో అధికారంలో ఉన్న పార్టీలు. అందుకే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వచ్చింది ఇంత అర్జెంట్గా. విషయాలు ప్రజలు తెలియాలనే, అది వాస్తవం కదా. నేను ప్రతి అంశంలోనూ నేను భాగస్వామి. నేనేమి ఇప్పుడు ఇవాళ కొత్తగా రాజకీయాలు రాలే. దయచేసి మాట్లాడే మాటలను దయతో పెట్టినామని ప్రతి మాటను కూడా ఖండిస్తూ రాజకీయాల కోసం దిగజారుతారని చెప్పి అహంకారపూరితంగా ఈ రకమైన ఆలోచన చేస్తారని, ఇచ్చిన బాధ్యతలు మరిచి రైతులను వచ్చి రోడ్డు మీద ఇడిచి లేకుండా ఈ రకంగా ప్రభుత్వం తయారవుతుందని. ఏంటండి ఇవాళ ప్రభుత్వం ఎక్కడ ఉందా? ప్రభుత్వం ఒక పక్క విద్యార్థులకు వచ్చి విద్యార్థులు పడితే ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క వచ్చి పేదవాడు ఆరోగ్యం దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు పబ్లిసిటీ తప్ప అసలు లేదు, ఎంతసేపు అవినీతి తప్ప కార్యక్రమం లేదు. సరే, భారత రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశం ప్రకారం ఒకసారి గెలిస్తే 5 సంవత్సరాలు అనుభవించాలి కాబట్టి, తప్పుకి అనుభవిస్తారు కాబట్టి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. దానికి ఇదా ఏవేనంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదే ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, ఇదే నీ తాబేదారులు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు ఇలాంటివా? ఇదా మీకు అనిపించలేదు సిగ్గని? నేను మొన్నటి రోజున వచ్చి చూస్తే ఆ పత్రిక, ఆ మాటలు, ఈ మాటలు ఏంటిది? ఎందుకు మీరు ఆ మావిగారంటే అంత ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు మీకు అంత ఉలికిపాటు వచ్చింది? ఐఎమ్ సారీ.
ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా అసహ్యం అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే అంతే, ఇది ఏముంది రాజకీయ కోణం? ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటివారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని అవమానపరచడం, ఇంతే. ఎందుకంటే ఏముంటుంది అందులో? లేకపోతే మా పార్టీలో ఉన్న భార్యల మీద, మా పార్టీలో ఉన్న మహిళల మీద వాళ్ళు ఇష్టాలు మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి? అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం, మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని ఎవరైనా అవన్నీ కాదు కదా, ఇప్పుడు అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. అది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ అతని ఆలోచన ఉంటే అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ మాట్లాడాం. ఆయన ముందుకు కాపాడుకోరు. ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చెరుపులు జరుగుతాయటని. ఏమో ఆయన తరఫు కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే. నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర గారిని అందుకు ఆయన ఎప్పుడూ నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరెత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఏంటిది? ఎప్పుడు ఒక చర్చకి దారి తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరే ఉంటుంది, అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సరే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు, సంతకాలు అనేది ఆయన అయిపోయి మేము అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువీరారెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. రెండో ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. మూడో ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. వాళ్ళు రెస్పాండ్ అవుతారు కూడా. నేను ఇప్పుడు రెస్పాండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు రేపు ఉదయం. అది అవునా కాదా, అబద్ధమా నిజమని మనం ఎవరు మనశాస్త్రం వాళ్ళది. ఇంకా నేనన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని. నేను ఎప్పుడు మొదటి రోజు నాడు ఫస్ట్ డిస్కషన్, మా డిస్కషన్లో అందరూ బతిగా ఉన్నాం కదా, ఎవరు ఇక్కడేమి చనిపోదు. కానీ ఎందుకు ఇలాంటి పనికిరాని మాటలు, పనికొచ్చినవి ఎవరికి ఎత్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు గారు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా? భావించి పెట్టి ఇలాంటివన్నీ తీస్తున్నారు ఇవన్నీ.
వాస్తవాలు నేను వాస్తవాలు నిజాలు ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులను వచ్చి రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో వాళ్ళ గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు. నా తాలూకు వ్యక్తిగత అభిప్రాయం. మేబీ దాన్ని అంగీకరించాలని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు. ఇవన్నీ ఏమైనా కాదు, ఇవా రాజకీయాల కోసం అంత మాట అయితే అంత మాట మాట్లాడి వచ్చా. ఇది ఉపమానం కోసం వచ్చి ఎన్టీ రామారావు వచ్చి చనిపోవడానికి కారణం ఈయన ఎవరో చంద్రబాబు నాయుడు అంటే దేనికి? సైకలాజికల్గా ఆయన కానీ అతను ఏమైనా కత్తిపెట్టి పుట్టాడు కాదు కదా. అలాగే రాజశేఖర గారు వచ్చి యాక్సిడెంట్ చనిపోయారంటే అది ఆయన అయితే రాజకీయాలు ఉపమానాలు దానికి కావాల్సిన అందరిలో ఉండాలి తప్ప ఈ టైప్ ఆఫ్ డిస్కషన్లు ఇవి ఏంటి? ఎందుకు అసలు ఈ మా మామగారు అంటే ఎంత ఇబ్బంది పడిపోయి, ఎంత ఆవేశపడిపోయి, ఎంత లేని మాట్లాడుతూ లేని పని తెస్తూ ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారో చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు, దానివల్ల నష్టం లేదు. దానివల్ల వైసీపీ పార్టీయే బదనాం అవుతుంది, వైసీపీ పార్టీకే నష్టం అనుకున్నప్పుడు మీకెందుకు బాధ? మీకెందుకు బాధ చెప్పండి? ఎందుకు మంత్రులందరూ గంటకి మరి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు చెప్పండి. జరుగుతుంది, కాలం నిర్ణయిస్తుంది, జనం నిర్ణయిస్తారు. మీరు మేలు చేస్తే, మంచి చేస్తే జనం ఆలోచిస్తారు. చేసిన పని చెప్పుకోండి, చూడొద్దన్నాడు. ఏంటి సార్, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే కడుపుంచుకుంటే కాలు మీద పడుతుంది అనే పరిస్థితి అయిపోయింది. నేను మాట్లాడాను. మీరు ఆ కుటుంబంతోనే, ఆ వ్యక్తిత్వంతో మాకున్న సంబంధాలు రాజకీయం అవి అయినప్పటికీ, ఆవిడ ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇంకా చెప్పాను కదా, మాకున్న 35-40 సంవత్సరాల అనుబంధం. అందుకే నేను ఎక్కడ మాట్లాడను, ఎక్కడ కామెంట్ చేయను. సరే కాలమే చెప్తుంది, నాకు ఆగుతాను. మింగేసి సొంత పేరు ఆయన రాసి ఇచ్చిమ్మనండి, ఆయన పేరుని రాసి ఇచ్చిమ్మనండి. నువ్వు అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఇచ్చిమ్మనండి. ఆయన రాసి ఇచ్చిమ్మనండి, ఆయన సొంత పేరు చేస్తే. నిన్న కదా మీటింగ్ పెట్టారు మంత్రులు, అది ఎలాగా దాన్ని ఆదాయం సంపాదించాలని తెలియదు ఆ మాత్రం. అడుగు టీడీపీ వాళ్ళు, ఆ కూటమి వాళ్ళు అడుగు ఆ మాట. ఆ కూటమి వాళ్ళు అడగని చెప్తారు సమాధానం. నేను కాదు, కూటమి వాళ్ళు అడగని చెప్తాను, నేను చెప్పాను. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే, రాజకీయాలు అనేది ఉన్నతనంగా ఉండాలి. రాజకీయాలకు అనేది ఒక ఆలోచనతో ఉండాలి. కానీ రాజకీయాల కోసం దిగజారిపోయి, ఏ పదవుల కోసం వారి తాలూకా నిలబెట్టుకోవడం కోసం ఏ స్థాయికి దిగజారిపోవడం అంటే అదే వాళ్ళ కర్మది. దానికి మనం ఏం చేయలేము. ఆ దిగజారుతానికి ఓకే, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి, దానికి ఒక పెట్టి రాబోయే కాలంలో ఒక పద్ధతిగా చెట్లు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర త్వరలోనే ఆలోచించి డేట్ వచ్చి పార్టీ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్లో అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, చేసి ఆయన డిసైడ్ చేసి చేస్తారు త్వరలోనే చేస్తారు.
ఇది రాజకీయ పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన, మా పార్టీ దీంతో మేము ముందుకెళ్తాము. ఓకే, ఏడు దారులు ఏవి రేపు ఉదయం మీ పేపర్ వేయండి, 7 దారులు ఏ దారి నుంచి వెళ్తారండి, ఏదో ఒక దారిని చూపెట్టమండి. ఏది పేపర్లో రేపు ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో లేకపోతే ఇంక దేంట్లో వేస్తారో టీవీ పైనలోనో చూపెడతారో ఒక మ్యాప్ వేసి ఇదిగో దారిని చూపెట్టమండి. నేను అమెరికా నుంచి రాలేదు, నేను విజయనగరంలో ఉంటున్నాను లేదా వైజాగ్లో ఉంటున్నాను, ఈ ప్రాంతం ఉన్నాయి కదా. కాబట్టి మాకు తెలియని దారిలో ఏమంటే చూపెట్టండి. ఇప్పటికీ చెప్తాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మనం పెట్టేటప్పుడు దాని తాను ఆన్సర్స్ కూడా చూసుకోవాలి. ఒక పరిశ్రమ పెడతామంటే పరిశ్రమ కావాల్సిన ల్యాండ్ గురించి చేస్తామంటే వారికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ ప్యాకేజ్లు, కావాల్సిన మనీ, దానికి కావాల్సిన ఇన్వెస్ట్ కావాల్సిన అవసరాలు అవన్నీ చూసుకోవాలి కదా ముందు. అవి ఇవి 70 అయితే అవుతుంది, లేకపోతే ఎలాగవుతుంది. నేను నిన్న ఏం చెప్పాను, ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోజు వచ్చి అక్కడ పెట్టాలని చెప్పి నేను అనుకున్నాం. అప్పుడు ఎప్పుడుది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డిస్కషన్ ఇది. ఇక్కడ ఎయిర్పోర్ట్ని వచ్చి మార్చి ఎక్కడ పెట్టాలని, ఇక్కడ మన ఇది అచ్యుతాపురం 2 పెట్టాలని కొంత రామకృష్ణ గారు కూడా అడగండి, అది వాస్తవం కాకపోతే అప్పుడే ఎంక్వైరీ దిగింది. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చారు, కమిటీలు వచ్చాయి, చూసే భోగాపురం మంచి ప్లేస్ అన్నారు. ఆ తర్వాత ఆ ప్లేస్ అన్న తర్వాత వచ్చేప్పటికి నేను పీసీ ప్రెసిడెంట్, తర్వాత నేను పీసీ మీటింగ్ కూడా అయ్యాను కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు. అప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్రం వెళ్ళిపోయింది, విభజన చట్టం వచ్చి ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అని అక్కడ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ బాగుపడిన పెట్టండి. ఆ అంతరాలకు మించి 1000 ఎకరాలు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేపారు. అన్ని 1000 ఎకరాలు అవసరం లేదు ఎయిర్పోర్ట్కి, 3000 ఎకరాలు ఉంటే సరిపోద్దని చెప్పి అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా యాక్షన్ చేశారు. వాళ్ళు ఆయాంలో 300 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఎక్విజిషన్ చేయడానికి చేశారు, చేయలేపారు. ఆ తర్వాత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చారు, 2800 ఎకరాలు మేము వచ్చి ఎక్విజిషన్ చేసాం. దానికి కావాల్సిన డబ్బుని, దానికి కావాల్సిన అవి ఇచ్చాం. ఇచ్చి టెండర్కి వెళ్తే జిఎంఆర్ వచ్చి టెండర్లో ఎల్వన్ వచ్చారు, వాళ్ళు వచ్చి చేశారు, ఫౌండేషన్ ఇస్తారు. రేపు ఆగస్టులో ప్రారంభం చేస్తారు. దానికి సైమల్టేనియస్గా రోడ్లు ఇవ్వాలని అనుకున్నాం, లేకపోతే కనెక్టివిటీ లేకపోతే ఇబ్బంది వస్తుంది అనుకున్నాం. గడ్కరీ గారు వచ్చినప్పుడు గడ్కరీ గారితో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గడ్కరీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, ఇవ్వండి ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాకు వచ్చి ఇబ్బంది ఉంది, ఈ బీచ్ రోడ్లో ఉన్న పోర్ట్ ఇస్తే బాగుంటుందంటే, అయితే నేను ఆ ఎయిర్పోర్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డబ్బులు ఇస్తాను, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రం మీరు చేయాలా, స్టేట్ గవర్నమెంట్ చేయాలని ఆయన కండిషన్ పెట్టారు. దానికి ఒప్పుకున్నాం, అయ్యింది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడే ఉంది. అది కాకుండా హైవేలో ఉన్న 13 ఫ్లైఓవర్లు కట్టాలనుకున్నాం, దానికి కూడా ప్రపోజల్ పంపించాం కూడా నుంచి జేఎంసీ నుంచి. అవి ఎక్కడైతే అక్కడే ఉంది. ఇవన్నీ మేము అది అంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ ప్రారంభిస్తే దాన్ని కనెక్టివిటీ ఏది, రోడ్డు ఏది, మళ్ళీ ఇక్కడ 2 గంటలు 3 గంటలలో, లేకపోతే సముద్రంలో మొన్నప్పుడు ఈనాడు పేపర్లోనో జ్యోతిలోనో దేంట్లో వేస్తారు, దేంట్లోనో ఏది టూరిజం నుంచి సముద్రం నుంచి ఒక క్రూ వేస్తాము, ఒక బోట్ వేస్తాం, బోట్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తామని. ఏమో అలా తీసుకెళ్తారు. అందుకని ఎయిర్పోర్ట్కి దారి అది సబ్ పెట్టబోతున్నారు. దాని గురించి ముందు 3 జిల్లాల ముందు మీటింగ్ పెడతాం, ఆ తర్వాత సబ్ పెడతాం. ఇది
ఆలోచించుకొని మీకే ముందు చెప్తాం, తర్వాత ఇంక మిగతా ముందు ఏబి అని చెప్పిన తర్వాత మిగతా తర్వాత. ఓకేనా? ఆయనకి మాకు అగ్రిమెంట్ అయితే ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇవి ఇప్పటివరకు నా పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.